చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అనమాట. నిన్నటి రోజు చాలా ఎక్సలెంట్ గా చాలా మంది లెజెండ్ లీడర్స్ టికెట్లు ఢిల్లీ కోసం బుక్ చేసుకున్నారు అనమాట. ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ బిగ్ క్లాప్స్. ఢిల్లీ వస్తున్నారంటే వేరే అంటే వేరే లెవెల్ ఉండిపోతుంది అనమాట. ఓకే, మాధవరావు సార్ నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళాము. అంటే మేము లండన్, ప్యారిస్, స్విట్జర్లాండ్ వెళ్ళేటప్పుడు ఆ రోజు మాధవరావు సార్ మేము మాట్లాడుకున్నాం. అక్కడ వీడియో కూడా ఉందన్నమాట మాకు ప్రూఫ్. ఏంటి, ఢిల్లీ మేము చూస్తాకి వెళ్తూ నరేంద్ర గురించి మేము ముగ్గురు ఉన్నాం. అంటే నరేష్ గురించి కూడా ఉన్నాడు అప్పుడు, బట్ వీడియోలో మాత్రం నరేష్ గురించి లేడు. సో మేమేంటంటే నలుగురు ఆ, ఇట్లా వెళ్తూ మీకు చూపిస్తాను అది కూడా. ఆ రోజు అనుకున్నాం కంపెనీ చూస్తాకి ఈ రోజు మాధవరావు సార్ మేము ఇద్దరు వచ్చాము. బట్ ఒక రోజు నా టీం 200 మంది వస్తారని చెప్పారు, 200 అని చెప్పారు. బట్ 200 కాదు, సో 260 మంది అయ్యారు. నా లెఫ్ట్ రైట్ టీం కలిపి 260 మెంబర్స్. అంటే మనం ఏదైతే అనుకుంటామో పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్, దేవుడు తదాస్తు అంటాడు. దేవుడు ఏం చేస్తాడు? తదాస్తు అంటాడు. మాట మాట పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ ఉన్నాం కాబట్టి ఆ రోజు సో అన్నమాట ఈ రోజు నిజం వస్తుంది. చూడండి, జై సేఫ్ షాప్, జై సేఫ్ షాప్. గ్రేట్ మాధవ్ సార్ యూరోప్ జర్నీ అయిపోతున్నాడు. గ్రేట్ సూపర్. రాజేష్ సార్ గ్రేట్ సూపర్. గిరా చిన్నారావు సార్ సూపర్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. నా పేరు గైరా చిన్నారావు. టుడే చూడండి, మాధవరావు గారు మన దేవాలయం దగ్గర ఉన్నామన్నమాట. మన గ్రేట్ సేఫ్ షాప్ టెంపుల్ దగ్గర ఉన్నామండి. సో మన స్టేట్ లీడర్, లెజెండ్ లీడర్, డైనమిక్ లీడర్, బ్యాంక్ మేనేజర్, సో మరి మాధవరావు సార్ ఉన్నారు. సో మాధవరావు సార్ మీరు ఎలా ఫీల్ అవుతుందో చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది మా ఊరికి. కంపెనీ ఎక్కడ ఉందో చాలా హ్యాపీగా ఉంది మా ఊరికి. కంపెనీ ఎక్కడ ఉందని అన్నారు. సో ఈ రోజున ఇక్కడ చూపిస్తాం మా ఊరికి కంపెనీ ఈరోజు చూడటం జరిగింది. మా ఊరికి సపోర్ట్ తోటి చాలా హ్యాపీగా ఉంది మా ఊరికి. డెఫినెట్గా మా ఊరికి టార్గెట్ని ఎక్కువ మంది యూజ్ చేస్తాం మా ఊరికి. కంపెనీ ఢిల్లీలో గల్లీలో లేదండి, డైరెక్ట్ హైవే ఉంది. ఎక్కడ ఉంది కంపెనీ? గల్లీలో ఉందా? ఢిల్లీ నడిగడ్డ మీద ఉంది మాజీ. ఢిల్లీ నడిగడ్డ జనక్పూరిలో ఉందన్నమాట. ఓకేనా, జై సేఫ్ చెప్పుకుందాం ఇక్కడ. రైట్. జై సేఫ్ షాప్, జై సేఫ్ షాప్, జై సేఫ్ షాప్, జై సేఫ్ షాప్. సెల్ఫీ వీడియో తీయండి మాజీ. జై హో నరేంద్ర మాజీ, జై హో నరేంద్ర మాజీ, జై హో నరేంద్ర మాజీ, జై హో నరేష్ మాజీ, జై హో నరేష్ మాజీ, జై హో చెప్ప. ఎట్లా ఉంది ఫీలింగ్? ఎక్సలెంట్ గా దమ్దార్ ఉందా? కంపెనీ ఉందన్నారు కానీ నేను ఇంకా ఎక్సలెంట్ గా ఢిల్లీ నడిబొట్టున ఉంది మా ఊరికి. ఎక్సలెంట్ గా ఉంది. డెఫినెట్ మా ఊరికి ఇక నుంచి ఆగేదే లేదు మా ఊరికి. 20 మెంబర్స్ కాదు మా 30 మెంబర్స్ అయినా పాయింట్ వింగ్ చేయించి డెఫినెట్ గా అందరం కూడా ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఫోటో దిగి పెట్టిస్తాను. సెకండ్ టైం పోయినసారి మా మెసేజ్ తో వచ్చి వీడియో తీసుకున్నాం మోజీ. ఇప్పుడు మీతో అండ్ అలానే మా మహాగురుజులు అందరితో అండ్ మా గ్రేట్ లీడర్ మాధవరావు సార్తో మళ్ళీ ఇదే స్పాట్ లో కంపెనీ ముందే నిలబడి వీడియో తీసుకుంటాం జరిగింది మోజీ. ఇక్కడ నుంచి ప్రతి 3 నెలలకి ప్రతి టార్గెట్ లో అంచెలంచెలుగా పెంచుకుంటూ వస్తాం మోజీ. మన టీంలో కనీసం 200 మందిని ఈ 2024లో 200 మెంబర్స్కి కంపెనీని చూపించాలి, టార్గెట్ విన్ చేయించాలని నా ఆలోచన మోజీ. నెక్స్ట్ హాంకాంగ్ దాంట్లో బ్యాంకాక్ కానీ, దుబాయ్ కానీ, హాంకాంగ్ కానీ 200 మంది విన్నర్స్ ఉన్నారు మోజీ. మీ బ్లెస్సింగ్స్ ఇస్తానని ఉండాలని కోరుకుంటున్నాం మోజీ. థ్యాంక్ యూ మోజీ. జై హో మోజీ. తగ్గేది లేదు మోజీ. గ్రేట్ లీడర్ మాధవరావు సార్ అండ్ చిన్నారావు సార్, మై సెల్ఫ్. సో రియల్గా చాలా మంది అంటారు కంపెనీ ఉందా లేదా. నేను రియల్ చెప్తా, 2001 నుంచి కంపెనీ ఇక్కడనే ఉంది. కంపెనీ నీడ కూడా కావాలంటే చూసుకోవచ్చు. నీడ అడుగుతారు కదా, కంపెనీ నీడ కూడా ఉందన్నమాట. ఇంత పెద్ద బిల్డింగ్ కంపెనీ. సో 100% 2001 నుంచి ఇక్కడనే ఉంది, ఇప్పటికి ఇక్కడనే ఉంటుంది, ఎప్పటికి ఇక్కడనే ఉంటుంది 1 బిల్డింగ్. ఓకే, గ్రేట్ టైగర్. సో నెక్స్ట్ ట్రిప్ లో టీం అందరు తీసుకొని వచ్చి చేయాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. దమ్దార్. జై హో, జై హో. థ్యాంక్ యూ మోజీ. సో మాధవరావు సార్ నరేంద్ర గురించి నేను అలా అదే వీడియో రీక్రియేట్ చేద్దాం, నాడు నేడు పెడతాం మళ్ళీ. అప్పుడు మనం అనుకున్నది మళ్ళీ అప్పుడు 2023లో మనం తీసుకున్న వీడియో, 2026 3 years తర్వాత మళ్ళీ రీకలెక్ట్ చేసుకుందాం. చూడొచ్చండి, ఆ రోజు నేను ఎమరాల్డ్ లెవెల్లో ఉన్నాను, ఈరోజు డైమండ్ అయిపోయాను. ఎమరాల్డ్ టు డైమండ్. క్లియర్. సో మాధవరావు సార్ ఫీలింగ్ తీసుకున్నాం. చెప్పండి గారు, ఎలా ఫీల్ అవుతున్నారు? కంపెనీ చూశారు, నువ్వు అన్నట్టు ఈసారి టీంతో వస్తానన్నావు, టీంతో వస్తున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు చెప్తాయి. మావజీ థ్యాంక్ యూ సో మచ్ మావజీ అవకాశం ఇచ్చినందుకు.
కంపెనీని నేను ఒక్కడనే చూడటం జరిగింది. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ధైర్యంగా ఎలాంటి బెనుకు లేకుండా ఫీల్డ్లో చెప్పడం జరుగుతూ ఉంది. కంపెనీని నేను చూశాను అని గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పే ధైర్యం వచ్చింది. అలానే నేను కాదు, నా టీం కూడా కల్పించాలనేది ఇప్పుడు ఈ అవకాశం కూడా వచ్చింది గురూజీ. డెఫినెట్గా ఆ రోజు మీరు అనుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో 200 మంది రావాలని. సో డెఫినెట్గా ఆ 200 మందిలో నా టీం నుంచి కూడా దాదాపు ఒక 25 మంది 30 మంది వరకు నేను కూడా తీసుకొచ్చే ఛాన్స్ నాకు దొరికింది మోహర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మోహర్జీ. సో థ్యాంక్ యూ మోహన్ చేస్తాం. చెప్పండి మాధవరావు సార్, ఎవరెవరు మీ టీం నుంచి, ఏ టీం నుంచి ఎవరెవరు ఎంత ఫిల్అప్ చేశారు మీ 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 దాంట్లో? వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తాం. ఎస్ మోహన్జీ, నేమ్స్ ఉన్నాయని. పర్లేదు, పేర్లు చదువు పేర్లు చెప్పు, కంగ్రాట్స్ చెప్తాం, పర్లేదు. కే శివరామకృష్ణ, కంగ్రాచులేషన్. కోనేటి సంజీవరావు సార్, ఎం మాధవరావు సార్, ఎం విజయలక్ష్మి, బి వరలక్ష్మి నాయుడుపేట, ఈ బాలాజీ నాయుడుపేట, వి మౌనిక మేడం నాయుడుపేట, సింగంశెట్టి శివలత నాయుడుపేట, కె నాగేశ్వర సార్ రేపల్లె టీం, సేచ్ దుర్గారావు గారు రేపల్లె, నాంచరాయ్ సార్ అండ్ కె దివ్య మేడం, ఎం రాంబాబు, బి రాజలక్ష్మి మేడం అండ్ బి పద్మభూషణి నాయుడుపేట, వి రవిచంద్ర కుమార్ నాయుడుపేట, టి రాజా సార్ విజయవాడ ఆర్టీటీ, ఎం భరత్ ప్రసాద్ విజయవాడ ఆర్టీటీ, కె భారతి మేడం విజయవాడ ఆర్టీటీ అండ్ కె ఐశ్వర్య సన్యాసరాజ్ విజయవాడ ఆర్టీటీ అండ్ డి రాజేశ్వరి మేడం రేపల్ ఆర్టీటీ. 21 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు మా వచ్చి. ఇంకా ఒక 4-5 మెంబర్స్ ఇంకా ఇప్పుడు బుక్ చేస్తాం మా వచ్చి ఆన్లైన్. గ్రేట్, కంగ్రాచులేషన్. ఇప్పుడు ఎవరైతే కంప్లీట్ చేశారో వీళ్ళందరూ 100 BU కూడా కంప్లీట్ చేయాలి. క్లియర్? 100 BU కంప్లీట్ చేయకపోతే ఏమైందంటే మళ్ళీ క్వాలిఫై కాదు. ఇప్పుడు టికెట్ బుక్ మాత్రం అయింది, ట్రైన్ టికెట్. అసలు టికెట్ కావాలంటే 100 BU స్లిప్ ఇస్తేనే మీకు టికెట్, అక్కడ అసలు టికెట్ మీకు వచ్చింది. దానికోసం మళ్ళీ టైం ఎక్కువ లేదు, ఈ వారమే ఉంది. ఓకే, కాబట్టి ఎవరైతే ట్రైన్ టికెట్లు అయిపోయిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంట్లో కూర్చోకండి. ఈ వారము వెళ్ళి 100 BU తేవాలి. 100 BU తెస్తేనే టికెట్ వచ్చింది మనకి. లేదనుకోండి టికెట్, ఈ టికెట్ వచ్చింది ఆ టికెట్ రాదు. వచ్చి మనం ఆ స్టేడియం లోపలికి వెళ్తే ఉండదుక వచ్చి ఆ గోడలు చూసి వెళ్తారా బయటకు వచ్చి, అదవుతుంది. వచ్చి గోడలు చూసి వెళ్తారా లేకపోతే స్టేడియం లోపలికి వస్తారా? స్టేడియం లోపలికి రావాలి. ఇంకోటి దమ్మున్న లీడర్స్ ఏం చేస్తారంటే మాధవరావు సార్ చక్కగా విఐపి పాస్ కొట్టేసి దమ్ముగా మాతో పాటు డ్రైవర్తో వచ్చి కూర్చొని ఇలా బిందాస్ గా స్టేజ్ ముందే ఉంటారు. ఇలానే ఉంటుంది బిందాస్ గా దమ్మున్న లీడర్లు. దమ్మున్న వాళ్ళు ఎంతమంది మనకు తెలిసిపోయింది. అది కూడా 1500 టికెట్లు ఉన్నాయి కంపెనీ మొత్తం మీద. ఆ కంపెనీ మొత్తం మీద 1500 టికెట్లో 260 మంది మనమే కొట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ 4 రోజులు ఫైటింగ్ మామూలు ఫైట్ కాదు, వేరే లెవెల్లో ఉండాలన్నమాట. క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంటుందో అలా ఉండాలా. దాని వెళ్ళిపోవటం, ఫీల్డ్ మీదకి టక్ 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 డీటెయిల్స్ రావడము, టక్ టక్ కొట్టుపడేయటము. మరి ఎవరు ఫస్ట్ విన్నర్ అవుతారు కూడా చూస్తాను నేను. ఎవరు ఫస్ట్ గోల్డెన్ పాస్ విన్నర్ అవుతారు మన టీం నుంచి, వేరే నుంచి అన్ని మనకు గ్రూప్ లో వస్తాయి. వికాస్ గురించి గ్రూప్ ఉంది. సో మరి ఇంకా ఇప్పటివరకు ఎవరు రాలా, నాకు తెలిసి ఇవాళ రావచ్చు. మరి ఎవరు అంత అదృష్టవంతులు, నేను కూడా వెయిటింగ్ లో ఉన్నాను. గోల్డెన్ పాస్ ఫస్ట్ విన్నర్ ఎవరు వస్తారో చూద్దాం అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ విన్నర్ అయ్యేవాడు ఇండియా లెవెల్లో నెంబర్ 1 అవుతాడండి. ఇండియా లెవెల్లో పేరు మామూలుగా ఉండదు, వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. వికాస్ గురించి దాకా, గురించి గురించి దాకా అందరూ పేరు జపించేస్తారు. ఇండియా లెవెల్లో ఫస్ట్ టికెట్ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళ కోసం అంత పేరు వచ్చింది. క్లియర్? సో ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ గోల్డెన్ పాస్ లో ఎంట్రీ అవుతారో చక్కగా డైమండ్స్ తో పాటు అందరితో పాటు ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. డైమండ్స్ అందరూ అక్కడే కూర్చుంటారు. లేదు మిగతా వాళ్ళందరూ చివరి గ్యాలరీలో ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. చూడండి కంపెనీ, నేను బయటే కాదు లోపలికి వెళ్ళాను. నేను కంపెనీ లోపలికి వెళ్ళాను. చూడండి కంపెనీ లోపలికి వెళ్తున్నా ఫ్రెండ్స్. చూద్దాం లోపల ఎలా ఉంది. సార్ కంపెనీ లోపలికి నేను మా వైఫ్ ఇద్దరం కంపెనీ లోపలికి వెళ్ళాం. టర్కీ ఇస్తాంబుల్ ట్రిప్ అప్పుడు. మాధవరావు సార్ నేను ప్యారిస్ స్విట్జర్లాండ్ ట్రిప్ అప్పుడు, అండ్ నేను మా మిస్సెస్ టర్కీ ఇస్తాంబుల్ ట్రిప్ అప్పుడు. కంపెనీ లోపల నేను వెళ్తే డీడీ ఎందుకు వచ్చిందంటే నేను ఇవన్నీ చూపిస్తాను కాబట్టి, దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి.
చాలా మంది డీడీలు తేవాలంటే అల్లాడిపోయేవాళ్ళు మనుషులు. బట్ గారా చిన్నారావు వెళ్ళాలంటే డీడీ వచ్చింది. కారణం డీడీ రావడానికి నా దగ్గర సత్తా ఉంది. ఎందుకు సత్తా ఉంది? నా దగ్గర సరుకు ఉంది. ఆ సరుకు ఏంటంటే ఈ సరుకే. ఈ వీడియోలో నా సరుకు ఉందనుకోండి, లోపల సరుకు ఉంటే ఆటోమేటిక్గా సరుకు వచ్చింది, విషయం వచ్చింది. మన దగ్గర సరుకే లేదు, చెప్పే సరుకు లేదు, చెప్పడానికి ఏమీ లేదు. డీడీలు ఎలా వస్తాయి? ఫాలోఅప్ చేస్తే డీడీ ఎలా వచ్చింది? వర్క్ చేసే భరోసా ఎలా వచ్చింది? ఏమీ రాదు. ఈరోజు నేను కంపెనీ కాడికి 3 సార్లు వచ్చా. ప్యారిస్ స్విట్జర్లాండ్ ట్రిప్ అప్పుడు మాదరాసర్ వెళ్ళొచ్చాం. టర్కీ ఇస్తాంబుల్ ట్రిప్ అప్పుడు మా మిస్సెస్ నేను వెళ్ళొచ్చాం. అండ్ అది కాకుండా లండన్ స్కాట్లాండ్ ట్రిప్ అప్పుడు నేను సింగిల్గా వెళ్ళాను లండన్కి. బట్ అప్పుడు కూడా నేను వెళ్ళి కంపెనీ కాడికి వెళ్ళి వీడియో తీసుకుని వచ్చాను. క్లియర్ ఇవ్వండి. కంపెనీ కాడికి వెళ్తేప్పుడు ఇలా మంచి ఇది కంపెనీలోనే మేము వీడియో తీసుకుంటుంది. ఎవరు? దుర్లత మేడంతో. చూడండి. ట్రిప్లో కూడా మాతో పాటు వస్తున్నారు. ఈవెంట్ కూడా మాతో పాటు కంప్లీట్ చేసుకుంటున్నారు. నేను ఇప్పుడు లండన్ ట్రిప్ వెళ్ళిపోతున్నాము. లాస్ట్ టైం దుర్లత మేడం అంటుంది అన్ని ట్రిప్లో మీరు మాతో పాటు వస్తున్నారు. సో అప్పుడు ఆమె ఆఫర్లో ఉంది, నేను రూబీలో ఉన్నాను. సో డైమండ్ కూడా మీరు మాతో పాటు అవుతారు అంటుంది. చూడండి, క్లాస్ లైన్ కూడా మా గురించి చాలా తీసుకున్నారు. సో గురించి వాళ్ళతో ఇట్లా. Do you want to start your own accounting and GST consulting business? If yes, you అయిపోయి మీతో కలుస్తాం. ఓకే టైగర్, ఆల్ ది బెస్ట్ టైగర్. ఎయిర్పోర్ట్ లో అనుకుంటా, ఎయిర్పోర్ట్ లో వీడియో. కంపెనీలో కూడా మేము వీడియో తీసుకున్నాము దుర్లత మేడంతో, అది కూడా చూపిస్తాను. కంగ్రాచులేషన్ టైగర్, డైమండ్ అయిపోతున్నావు. నెక్స్ట్ లండన్ వస్తున్నావు. అదేవిధంగా చూసుకుంటే కదా నీ టీమ్ లో చాలా మంది రావాలి. నెక్స్ట్ టైం విఐపి గ్యాలరీలో ఉంటే ఇలా వీడియో తీసుకోవచ్చు గురుజులతో. మనోహర్ గురించి, మధ్యరాల మనోహర్ గురించి చూడండి. 100 మెంబర్స్ బ్యాంక్ తీసుకొస్తాం మాజీ, అక్కడ మీతో మాట్లాడతాం. థ్యాంక్ యూ మాజీ. సో థ్యాంక్ యూ అండి లతా మేడం. దుర్లత మేడంతో ఎయిర్పోర్ట్ లో వీడియో. దుర్లత మేడము సో చాలా సంవత్సరాల తర్వాత ప్యారిస్లో 2023లో ఇలానే వీడియో తీసుకున్నాను మేడం. వెళ్తూ ఫ్లైట్లో తీసుకున్నాను. సో ఇప్పుడు లండన్ వెళ్తూ ఎయిర్పోర్ట్లో తీసుకుంటున్నాను. సో చూడండి అలా. సో మీతో పాటు 100% నేను కూడా యూసీ అవుతానని మాట్లాడుతున్నాను మేడం. అండ్ మీకు మంచి లెజెండ్ లీడర్స్ టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు. సో మాకు కూడా మీలాంటి టీమ్ మెంబర్స్ రావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బ్లెస్సింగ్స్ మాజీ. థ్యాంక్ యూ మాజీ. మాట్లాడండి మాజీ, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. జో టైగర్ దందా లీడర్ చిన్నారావు సార్ చూడండి ఎంత చేంజెస్ తీసుకొచ్చినాయి. మనిషి అనుకుంటే సాధించలేదు ఏం లేదు, చూడండి చేంజ్ అయిపోయాడు. థ్యాంక్ యూ మాజీ. సో ఈసారి యూకే ఒకడు వస్తున్నాడు. భవిష్యత్తులో ఫ్లైట్ మొత్తం చిన్నారావు టీమే ఉంటుంది. థ్యాంక్ యూ మాజీ. 100% గా 2027లో 2 years లో యూకే మొత్తం చిన్నారావు టీం ఉండబోతుంది. థ్యాంక్ యూ మాజీ. బ్లెస్సింగ్స్ మాజీ. ఒక మాట మాజీ. సో ఇప్పుడు ఓపెన్ లెవెల్లో వచ్చాను మాజీ. సో ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్ డైమండ్ సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకొని డైమండ్ షో చూపించి వస్తాం మాజీ. చలో 2027లో మెర్క్యూరీ లెవెల్లో 200 మందిని యూకే తీసుకొస్తున్నాడు. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాజీ. చేయండి. లండన్ వెళ్తున్నాం. థ్యాంక్ యూ మాజీ. ఎంజాయ్ మాజీ. సో మీ బ్లెస్సింగ్స్తో ఇప్పుడైతే లండన్ ఒక్కనే వస్తున్నాం మాజీ. నెక్స్ట్ టైం మీకు మొన్న బ్యాంకాక్ కమిట్మెంట్ ఇచ్చినట్టు ఈసారి ఖచ్చితంగా 50 మంది తీసుకుని లండన్ వస్తాం మాజీ. 100% ఫ్లైట్ మొత్తం మనమే ఉంటాం. ఓకే మాజీ. ఇప్పుడు ఓపెన్ లెవెల్లో వస్తున్నాం మాజీ. నెక్స్ట్ బ్యాంకాక్ ట్రిప్కి డైమండ్ షో చూపించుకొని మీకు ఆడికి వస్తాం మాజీ. పక్కా టైగర్. వెయిట్ లాస్ కూడా మాజీ 95 నుంచి 73 తీసుకొచ్చాం మాజీ. చిన్నారావు కమిట్మెంట్ తీసుకుంటే 100% చేసి చూపిస్తాడు. అది వెయిట్ అయినా, అది టీమ్ అయినా, లండన్ ట్రిప్ అయినా. ఓకే థ్యాంక్ యూ మాజీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. థ్యాంక్ యూ మాజీ. మీరు చెప్పినట్టు వెయిట్ లాస్ కూడా అయిపోయి మాజీ. సో ఈసారి డాక్యుమెంట్ రెడీ అయిపోయాయి మాజీ. గ్రేట్ సూపర్ గ్రేట్ టైగర్. సో ఏదైతే కమిట్మెంట్ తీసుకుంటున్నావు అన్నీ చేస్తున్నావు. అండ్ గ్రేట్ లండన్ కూడా వస్తున్నావు. సూపర్ ఎక్సలెంట్. అండ్ వెరీ సూన్ ఓకే. సో ఇండియా మొత్తం టీం అయిపోవడం కోరుకుంటున్నా. ఎస్ మాజీ. ఈ టీం కూడా సపరేట్గా నువ్వే లండన్ తీసుకొని వెళ్తావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాజీ. మీ బ్లెస్సింగ్స్ మాజీ కొడుకుంటాను. థ్యాంక్స్. సో రైట్ టైగర్స్. సో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్నాను అనమాట. కంపెనీ గురించి వాళ్ళతో అందరితో ఫోటోలు వీడియో తీసుకున్నాను. కారణం ఏంటి? నేను ఫిక్స్ అయిపోయాను. ప్రతి ట్రిప్ లో నేను ఉండాలని ఫిక్స్ అయిపోయి వెళ్ళాను. నెక్స్ట్ కంపెనీ కాడికి ఈసారి క్రాస్ లైన్స్ వెళ్తున్నా. కంపెనీ కాడికి సూపర్. గడప సేఫ్ షాప్ అందరూ కూడా ప్రతి చోట గడప సేఫ్ షాప్.
థ్యాంక్ యూ గురించి మూడోసారి మళ్ళీ కంపెనీస్ వస్తాయి కదా. థ్యాంక్ యూ పెంచిన నరేంద్ర గురించి థ్యాంక్ యూ సో మచ్. కంపెనీ సేఫ్ కంపెనీలోకి వస్తున్నాం. మంచితో వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కంపెనీ లోపల ఈసారి గురించి వాళ్ళతో సేఫ్ షాప్ కంపెనీ ఆఫీస్లోకి వచ్చేసాం. అవర్ గ్రేట్ కంపెనీ ఆఫీస్ మన మహాగుజీ మన గ్రేట్ కంపెనీ హెడ్ ఆఫీస్ అనమాట. హెడ్ ఆఫీస్లోకి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, షాప్ కంపెనీ మన హెడ్ ఆఫీస్. సో గ్రేట్ కంపెనీ రిసెప్షన్ వాచ్ జినో వాచ్. ఇది మన కంపెనీ వాచ్ కూడా ఉంది. నా చేతికి అదే వాచ్ చూసారా, 5000 కాస్ట్ ఈ వాచ్. సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్. మూడోసారి మన కంపెనీలోకి వచ్చాము. ఇంతకుముందు టర్కీ ఇస్తాంబుల్ వచ్చాము, తర్వాత ప్యారిస్ స్విట్జర్లాండ్ అప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు మూడోసారి వచ్చాము. థ్యాంక్ యూ సేఫ్ షాప్ లండన్ స్క్వేర్ బ్యాక్. ఈసారి నా టీంతో ఖచ్చితంగా ఒక 50 మందితో వస్తాను. ఆల్ ది బెస్ట్. అది కంపెనీ 50 మంది కాదు, ఈసారి 260 మందితో వస్తున్నాం. సో కంపెనీలో మా అజితో పాటు గురించి పట్టుకోండి సార్. గురిజితో పట్టుకోండి. థ్యాంక్ యూ మాజీ. సో సేఫ్ షాప్ కంపెనీలో మా అజితో పాటు మాజీ మీ బ్లెస్సింగ్స్ చూడండి మాజీ. చిన్నారావు డైమండ్ కాదు, సేఫ్ షాప్ యూసీఏ లీడర్, డైమండ్స్ క్రియేటర్. ఫ్యూచర్ లో 1000 మంది డైమండ్ తయారు చేసేటువంటి కెపాసిటీ ఉన్న లీడర్ అవుతుంది. లీడర్. థ్యాంక్ యూ మాజీ. సో కంపెనీలో కోప లెవెల్లో మీతో మాట్లాడుతున్నాం మాజీ. నెక్స్ట్ ట్రిప్కి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరం అయితే వీనస్ రావులు వచ్చి మీకు 100%. థ్యాంక్ యూ మాజీ. 2026 వీనస్ లీడర్. థ్యాంక్ యూ మాజీ. Throw away your old pillow right now, because what you're about to hear in this video may prevent. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గెరా చిన్నారావు. టుడే ఇస్ అ గ్రేట్ డే. చూడొచ్చు ఈరోజు మన గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ కోసం. సో నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పొచ్చు అన్నమాట. 8324 జనక్పురిలో ఉన్నా నేను. మన కంపెనీ హెడ్ ఆఫీస్ దగ్గర గేట్ ముందు ఉన్నాను అనమాట. సో ఈ కంపెనీ కోసం సో నిజంగా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే నాలాంటి పేదవాళ్ళని కేవలం 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో లైఫ్ స్టైల్ మార్చిన కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ మన గ్రేట్ కంపెనీకి మన దేవాలయం, మన టెంపుల్ అనమాట. సో 2023లో ఫస్ట్ టైం ఒకసారి వచ్చాను. అర్జున అవార్డు విన్ అయ్యి వచ్చాను అప్పుడు టర్కీ ఇస్తాంబుల్ వెళ్ళడానికి. తర్వాత నేను మాధవరావు సారి ప్యారిస్ స్విట్జర్లాండ్ వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చాను. మళ్ళీ మూడోసారి 2025లో సో మరి లండన్ స్కాట్లాండ్ వెళ్తూ వచ్చానమాట. ఒకసారి కంపెనీ లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. వెల్కమ్. ఒక చిన్న అద్దె బిల్డింగ్లో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు ఢిల్లీ నడిగడ్డలో జనక్పూర్లో అనమాట. ఓన్ బిల్డింగ్తో లేట్గా ఇది రన్ చేస్తున్నారు. చూపిస్తాను ఒకసారి అండి. చూడొచ్చు నా దగ్గర ఇలాంటి వీడియోలు అన్నీ ఉన్నాయి. అందుకే నాకు ఢిల్లీలో వస్తాయి. నేను వెళ్తే సక్సెస్ వచ్చింది, నాకు వెళ్ళిన చోటకల్లా రిజల్ట్ వచ్చింది. కారణం నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మరి ఎవరైతే ఢిల్లీ వస్తున్నారో వాళ్ళ దగ్గర ఎన్ని వస్తాయి, ఢిల్లీ రాని వాళ్ళకి వస్తాయా? నాకు డబ్బు రావట్లా, నా చెక్కు రావట్లా, నాకు ఇన్కమ్ రావట్లా, 3000 ఇప్పుడు ఛార్జీలు డబ్బులు పంపించడానికి ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. రిచ్ మైండ్ సెట్ ఉండాలి సార్ మనకి. రిచ్ మైండ్ సెట్. ఓసూరి నాగరాజ్ అని ఒక మొన్న యాక్సిడెంట్ అయ్యి అతను ఇంట్లో కూర్చున్నాడు. ఓ నాగరాజు ఇన్కమ్ లెగ్ నుంచి 8 మంది టికెట్లు బుక్ అయ్యాయి. ఇన్కమ్ లెగ్ నుంచి 8 మంది టికెట్లు, పవర్ లెగ్ నుంచి 22. టోటల్ అతను లెఫ్ట్ రైట్ 30 మెంబర్స్. అతను లెఫ్ట్ రైట్ ఎంత అండి? 30 మంది టికెట్లు బుకింగ్ అయింది. హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఒక సిల్వర్ లీడరు ప్లాటినం దగ్గరలో ఉన్నాడు. తన లెఫ్ట్ రైట్ ఎన్ని టికెట్లు బుక్ అయింది? కోహోస్ట్ ఉన్నాడు. హ్యాండ్ రైజ్ చేసి చూడండి. 30 మంది అంట మొత్తం. ఒక సిల్వర్ లీడర్ కింద 30 మంది. ఆ మొత్తం ఆ 30 మంది టీం ఎవరంటే జ్యోతి మేడం ఇన్కమ్ లెగ్. జ్యోతి మేడం జ్యోతికి ఇన్కమ్ లెగ్ నుంచి 30 మంది సో వస్తున్నారు. పవర్ లెగ్ నుంచి 30 మంది వస్తున్నారు. అందుకే ఆమె ఫాస్టెస్ట్గా సక్సెస్ అవుతుంది. ఇక చూడండి, ఓసూరి నాగరాజు నిన్నటి రోజు నిన్న మార్నింగ్ ఒక 2000 పంపించాడు. ఈవినింగ్కి ఎంత పంపించాడు?
చెప్పండి. టైం ఎంత? 10:49 కనిపిస్తుందా? 22,000 పంపించడం మోజీ లాస్ట్. ఎంత పంపించాడు? 22,000. 22,000 ప్లస్ 2,000 అంటే ఒక మనిషికి 3,000 కలెక్ట్ చేస్తున్నాను నేను. యాస్ మోజీ. 3,000 రూపాయలు కలెక్ట్ చేస్తే సో 8 3 24,000 అయిపోయింది. ఇన్కమ్ లెగ్ ఇది, ఇన్కమ్ లెగ్. అండ్ అదేవిధంగా పవర్ లెగ్ నుంచి కూడా కలెక్షన్ అయింది, అది కూడా మీరు చూస్తాను. ఇతని కింద పవర్ లైన్లో అన్నమ్మ నాకు ఆమె వచ్చింది, పవర్ఫుల్ లీడర్, ఒక ఫ్రెష్ లీడరే. ఇప్పుడు గ్యారేజ్ చిన్నార సంగతి ఏంది? ఒక ఫ్రెషర్ అయినా నేను ఐడెంటిఫై చేస్తా. క్లియర్? అంటే ఎవరైతే కాస్త వర్క్ చేయగల సత్తా ఉన్నారో ఈవెన్ ఫ్రెషర్ అయినా నేను ఐడెంటిఫై చేస్తాను. ఎందుకంటే అలా నన్ను సోమశేఖర్ అలానే ఐడెంటిఫై చేశాడు. అలా ఐడెంటిఫై చేశాడు కాబట్టి ఈరోజు గ్యారేజ్ చిన్నారో డైమండ్ అయ్యాడు. ఎక్కడో కొన్ని లక్షల టీం ఉన్న వ్యక్తికి మరి నేను ఎలా పరిచయం అయ్యాను? నా వర్క్ అలా చేసింది. అలానే వర్క్ చేసే వాళ్ళకి ఓసూరు నాగరాజ్కి పవర్ లైన్లో వచ్చింది మా అమ్మమ్మ అనేవా. సో రీసెంట్గా జాయిన్ అయ్యి ధనాధన్ వర్క్ చేస్తుంది. మన వర్క్ షాప్కి వచ్చినాక ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఓకే. సో మార్కాపురంలో కూడా డీల్ తెచ్చింది సౌందర్య. మార్కాపురం ఏలూరు నుంచి మార్కాపురం వెళ్ళి మార్కాపురంలో కూడా డీల్ తెచ్చి మార్కాపురం నుంచి కూడా వస్తున్నారు ఇప్పుడు దీనికి. సో 8 మెంబర్స్కి ఇక అమౌంట్ నిన్న డబ్బులు ఇవ్వకుండా నేను ముందే కొట్టేసేసాను. ఇక చూడండి, జి అన్నమ్మ ఏలూరు ఆర్టీటీ, ఆ పేరు చూడండి. కేవలం పేరు కోసం తప్పించే వ్యక్తి లేడు. వీళ్ళ హస్బెండ్ పాస్టర్ గారు, ఏమో పాస్టర్ అమ్మ గారు, పాస్టర్ గారు ఇలా చూడండి. వాళ్ళు ఆధార్ కార్డులు అన్నీ నీట్గా పంపించి 8 మెంబర్స్ పేర్లు రాసి క్లియర్. అంటే ఇక్కడ మనం ఒకటే చెప్తున్నాను, మనము ఎలా ఆలోచన చేస్తే మన బిజినెస్ అలా ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఇది అయ్యిద్దా లేదా అని మనకు డౌట్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే కొంచెం నెగిటివ్గా థింక్ చేస్తున్నాం. కానీ పాజిటివ్ థింక్ చేయండి. ఈరోజు సంజయ్ మేడంకి ఇన్కమ్ లెగ్లో తను ఫాస్ట్గా డైమండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ ఇన్కమ్ లెగ్ బాధ్యత, పవర్ లెగ్ బాధ్యత నేనే చూస్తున్నాను. ఆ ప్రాసెస్లో ఇగో చూడండి, తన ఇన్కమ్ లెగ్ నుంచి ఇవన్నీ టికెట్ల బుకింగ్, సంజయ్ మేడం ఇన్కమ్ లెగ్ ఇదంతా. ధర్నాస్ రవి, సంజయ్ మేడం, గెర చిన్నారావు, వాసమల్ల రాజు, కే జ్యోతి, దుర్గా, సో మహాలక్ష్మి, ఎలీషా, విజయ్ కుమార్, ఇట్లా చూడండి ఎన్ని టికెట్ అంటే ఇక్కడ 6 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కాక మళ్ళీ ఇవ్వండి ఈ టికెట్లో ఒక 2 శ్రీనివాస్ గారు బుక్ చేశాడు 62. ఇది కాక ఓబులేసిన ఒక ఆయన కడప నుంచి ఒక బుక్ చేశాడు 63. ఇవి కాక వెంకట సాగర్ దగ్గర నుంచి ఒక 7, మొత్తం 70 బుక్ అయినాయి. ఇది ఓన్లీ ధర్నాస్ రవి, జ్యోతి మేడం అండ్ వాసమల్ రాజు దగ్గర నుంచి 63, వెంకట సాగర్ దగ్గర నుంచి ఇంకొక 7, మొత్తం ఎంత అయినాయి బుకింగ్? 70. ఓన్లీ సంజయ్ మేడం ఇన్కమ్ లెగ్ నుంచి 70 టికెట్లు బుక్ అయింది. ఓన్లీ సంజయ్ మేడం ఇన్కమ్ లెగ్ నుంచి 70. అండ్ అదేవిధంగా గురుమాతకి పవర్ లైన్ చూద్దాం. పవర్ లైన్లో కూడా దుమ్మారో చేశారు. వాళ్ళు కూడా పోటీ పడ్డారు. సో అటు బేబీ మేడంకి మంట పెట్టాను, లేనా మేడంకి మంట పెట్టాను. ఇద్దరికి మంట మండి వాళ్ళు కూడా ఏం చేసుకున్నారు టికెట్లో. ఇక చూడండి ఇలా మంట మండి ఇక మీ అన్ని అక్కడ పోస్ట్ చేస్తానన్నా. ఇగో ఖమ్మం టీముది 48 అయింది అక్కడ ఇక్కడ అవ్వటము, వాళ్ళకి వాయించడం. అర్థవుతుంది. ఇక్కడ అవడం, ఇక బేబీది కూడా లేనా దాంట్లో పెట్టాను. ఇట్లా ప్రతిదీ అన్ని పెడుతూ చివరికి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫైనల్గా 36 ప్లస్ ఇంకో 2 కూడా 35 పెట్టాడు. బాబాజీ అని పెట్టాడు. ఇదిగో స్వామి దగ్గర పంపించి కూడా పెట్టాడు స్క్రీన్ షాట్. ఇక్కడ అయింది అక్కడ వాయించడం. క్లియర్? సో అంటే ఇక్కడ చూడొచ్చు, మనము ఎలా ప్రమోషన్ చేస్తే అలా ఇది వ్యాపారం. సింపుల్గా చూస్తే సింపుల్గా అయింది, కొంచెం గట్టిగా చేస్తే గట్టిగా అయింది. ఓకే. బాబాజీ అని పంపించాడు. ఇంకొక 2 కూడా మళ్ళీ బుక్ చేసి 38 టోటల్ అని చెప్పేసి పంపించాడు. ఇక చూడండి మీకు చెప్తున్నది, ఏది మనం అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. చాలా క్లారిటీగా బిజినెస్ చేయాలి. ఇవ్వండి అన్ని ప్రూఫ్లో చూపిస్తాను మీకు. ఇక బాబాజీ అని సాధు 38 పంపించాడు. 38 38 బాబాజీ అని సారు ప్లస్ 70 మెంబర్స్ ఇటువైపు ధర్నాస్ రవి దగ్గర నుంచి, ప్లస్ బేబీ మేడం కూడా ఎన్ని పంపించిందో కూడా చూపిస్తాను. వాళ్ళకి ఇంకా కూడా టికెట్లు ఇంకా ఉన్నాయి, వాళ్ళు ఇంకా కూడా బుక్ చేస్తున్నారు.
ఇంకా ఫైనల్ కాలా. బెంగళూరు నుంచి వాళ్ళకి చాలా ఖాళీలు ఉన్నాయి. మరి ఎందుకో బెంగళూరు నుంచి ఖాళీలు బాగానే దొరుకుతున్నాయి వాళ్ళకి. సో వాళ్ళకి నిన్న కొన్ని ఫిల్అప్ అయినాయి, ఇప్పుడు కొన్ని చేస్తున్నారు. సో బేబీ మేడం టీం నుంచి కూడా నిన్నటి రోజు 28 ఫిల్అప్ అయింది. 28 కంప్లీట్ చేసేసి 28 కనిపిస్తుంది అందరికి. 28 జహే గురించి 26+2 టోటల్ 28 కనిపిస్తుందా లేదా? సరే 28 అంటే టోటల్ 136 ఇప్పటికి కన్ఫర్మ్ అయిపోయింది. 136 ఓన్లీ సంజయ్ మేడం టీం నుంచి. క్లియర్. సో మీరు చూసుకుంటే నా టార్గెట్ ఇటు 136 అయింది కాబట్టి స్వామిదాస్ వైపు నుంచి కూడా 136 అయితే 272 అవ్వాలని నా టార్గెట్. అటు ఇటు నాది ఈక్వల్ అవ్వాలని నా టార్గెట్. 272 మంది తీసుకెళ్ళాలి. ఢిల్లీకి ఎవరైతే వస్తున్నారో ఎంత అదృష్టవంతులంటే, ఇప్పుడు నేను చూపించా కదండి, కదా వీడియోలు, అలా మీరు చూపించుకోవచ్చు. ఇది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ 25 ఏళ్ల తర్వాత జరుగుతుంది. మళ్ళీ ఇలాంటిది మళ్ళీ 25 ఏళ్ళకు జరిగింది గోల్డెన్ జూబ్లీ. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత సొంతంగా ప్రైవేట్ జెట్లో వస్తారు. ఎలా వస్తారు? ప్రైవేట్ జెట్. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో మీ దగ్గర నుంచి 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలా వస్తారు ఢిల్లీకి? మళ్ళీ మీటింగ్కి ప్రైవేట్ జెట్లో వచ్చేస్తారు. ప్రైవేట్ జెట్ మీ జెట్లో వచ్చేస్తారు. అక్కడ సోమశేఖర్ మావజీ ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్లలో వికాస్ గురుజీలు ప్రైవేట్ జెట్లు కొంటున్నారు. వాళ్ళు సేఫ్ షిప్లోకి వచ్చి 16 ఏళ్ళు 17 ఏళ్ళు అవుతుంది. ఇంకొక 3 ఏళ్ళలో 4 ఏళ్ళు వాళ్ళు ఏం కొనబోతున్నారు? ప్రైవేట్ జెట్స్. ప్రైవేట్ జెట్ కొట్టారు. ఆల్రెడీ వీళ్ళకు ఉంది. సంజయ్ జైన్ గురించి కొన్నాడు ప్రైవేట్ జెట్, ఆల్రెడీ ఉంది ఆయనకి. నరసింహరావు గురించి ఇంకా ఆయనకు వయసు అయిపోయింది కదా, అందుకు కొన్నాడేమో. అర్థమవుతుందండి. ప్రైవేట్ జెట్లు కొంతమంది కొనుక్కున్నారు. హలో, Yes, boss. ఖచ్చితంగా గ్యారా చిన్నారావు అయితే నేను అన్నేళ్ళు కూడా ఆగను. 5 ఏళ్లలో ప్రైవేట్ జెట్ కొనేస్తా. ఎన్నేళ్లలో? 5 ఏళ్లే. డ్రీమ్ ఉండాలా పెద్దగా. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, అచీవ్ బిగ్. మీరు అనుకుంటే అయిపోతారు. ఢిల్లీ వేరే అంటే వేరే లెవెల్లో ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది జర్నీ మీకు ఒకసారి చూపిస్తా చూడండి. మనందరం కందుకూరు నుంచి, కావల్ నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, ఖమ్మం నుంచి మ్యాక్సిమం నాకు తెలిసి ఒకటే ట్రైన్, 1 కానీ 2 కానీ ట్రైన్లు. అదే ట్రైన్ ఖమ్మం మీద వెళ్ళింది, అదే ట్రైన్ ఖమ్మం మీద వచ్చింది. టైగర్ ఏ ట్రైన్ బుక్ చేసావు పెద్ద సార్ నువ్వు? మాది ఏపీ ఎక్స్ప్రెస్. సో శ్రీనివాస్ గారు, సాందేశ్ గారు మీరు కూడా అదే బుక్ చేసింది? తమిళనాడు తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తమిళనాడు అయినా ఏపీ అయినా మొత్తం ఖమ్మం మీద వెళ్తాయి. ఓకేనా? సో అతనికి ఒకటే బుక్ చేసుకోవాల్సింది మీరు. ఓకేనా? ఎందుకంటే 2 కంబైండే కదా. దొరకలేదు మా టికెట్ లేదు. అదే నో ప్రాబ్లం. నేనంటే ముందుగా ప్లానింగ్ ఉండాలి అది. ఓకేనా? సో ఆ రూట్ అంతా ఒకటే రూట్. క్లియర్. సో ఎనీహో మొత్తం వేరు ట్రైన్లు అయినా ఎక్కడైనా సరే. సపోజ్ గుంటూరు వాళ్ళ గురించి చెప్తాను నేను. గుంటూరు వాళ్ళు శ్రీనివాస్ గారు, ఇక్కడ స్వామిదాస్ గారు, గోపిశ్రీ మేడం, ఇక్కడ లోకల్ ఉన్న టీం, విజయవాడ టీం గురించి చెప్తాను. 9 గుంటూరు రైల్వే స్టేషన్కి రావాలి. 20వ తారీఖు నైట్ 9 రావాలి. టైగర్ కందుకూరు వాళ్ళు మీరు చూసుకో, ప్లాన్ చేసుకో. అక్కడ ఎన్ని గంటలు చూసుకో. 9 రైల్వే స్టేషన్ వస్తే ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ ఉంది, ఏది విజయవాడకి. మనకి ఆ విజయవాడకి 9:30 నుంచి 9:40 ఉంది ఎగ్జాక్ట్లీ. మనం 10:30 లేదా 11 అక్కడికి రీచ్ అవుతాం విజయవాడ రైల్వే స్టేషన్కి. విజయవాడ రైల్వే స్టేషన్లో మనం ఢిల్లీ వెళ్ళాల్సింది 12 o'clock నుంచి 1 గంట మధ్యలో వస్తున్నాయి. మేము వెళ్ళేది 12 o'clock, మీరు వచ్చేది 1 గంటకు వచ్చిందా స్వామిదాస్ గారు, శ్రీనివాస్ గారు? 3 గంటలు వచ్చింది మనం. తెల్లవారుజాము 3 గంటల. సరే, తెల్లవారుజాము 3 గంటలు అంటే మీరు స్టేషన్ నుంచే రండి, అంటే ఇక్కడ గుంటూరు స్టేషన్ నుంచే రండి. ఓకేనా? లేదు అందరూ మళ్ళీ అక్కడ బైకులు తెచ్చుకోవడం అట్లాంటి అంత బాగా బిజీ అయింది అనమాట. చూసుకొని ప్లాన్ చేసుకోండి. క్లియర్. సో అక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాము? ఢిల్లీ వెళ్ళిపోతాం. ఢిల్లీ నిజాముద్దీన్
స్టేషన్లో దిగుతాం. సో అక్కడ నుంచి మనం అందరం అంటే మామూలుగా చాలా మంది ఎలా మైండ్ సెట్ ఉంటుందంటే చాలా ఎలాంటి మైండ్ సెట్ పెట్టుకుంటారు మనోళ్ళందరూ అక్కడికి వెళ్ళినాక చక్కగా బాత్రూమ్లు ఉంటాయి. నా బాబాజీ అని చెప్తున్నాడు గురించి ఢిల్లీలో దిద్దే గురించి అక్కడ నుంచి 30 రూపాయలు టికెట్ అయితే లోపల 30 రూపాయల్లో ఏదో బాత్రూమ్ ఉంటుంది. అక్కడ స్నానం చేసేతో అంటున్నాడు. అయ్యా బాబు ఇంకా నువ్వు 30 రూపాయల దగ్గర ఆగిపోయావు అంత మైండ్ సెట్ తెచ్చుకోయా. మనందరం విఐపీస్ లాగా ఉండాలి. అక్కడికి వెళ్ళి క్యూలో బాత్రూమ్ కోసం కూడా లైన్ నిలబడి డోర్ దగ్గర కూర్చొని కొడతా కూర్చుంటారా ఇది మీరు? కాస్త డబ్బు సంపాదించుకొని రిచ్కి వెళ్ళాలి మనం. లేదు కూర్చొని టైగర్ మన వాళ్ళు పాప తట్టాలు చూడాలి అక్కడ బాత్రూమ్ కోసం సార్ నేను ముందు వెళ్ళాలి పరిగెడతా ఉంటారు ఆడ రైల్వే స్టేషన్లో. అది మేము ట్రైన్ జర్నీ చేయడానికి వాస్తవానికి నాకు ఇష్టం లే. వాస్తవానికి నేనైతే ఫ్లైట్ రావాలనుకున్నా. బట్ టీం కోసం ఇంకా ట్రైన్ జర్నీ చేస్తున్నాను. బట్ ట్రైన్ జర్నీ చేసి అక్కడికి వచ్చినాక మళ్ళీ అక్కడ రైల్వే స్టేషన్లో అందరిలాగా నిలబడాలని అయితే అనుకోవట్లేదు. నేను నిలబడను. టీం కూడా నేను చెప్పాను బాబు అట్లా నిలబడాలని నిలబడండి నాకు సంబంధం లేదు. బట్ నాతో పాటు కూడా వచ్చే వాళ్ళు నేను రూములు బుక్ చేస్తాను వచ్చేయని చెప్పాను. రూమ్కి 500 ఒక రోజుకి. ముగ్గురు కలిసి షేరింగ్ 1500 రూము. రైల్వే స్టేషన్ ఎదురే రూము హోటల్. బాగుండదే లేదా? బిందాస్కి వెళ్తాను. నా లగేజ్ ఆడ పడేస్తాను. హ్యాపీగా బాత్రూమ్కి వెళ్తాను. బాత్రూమ్కి ఎవరు డోర్ కొడతారు ఆడు. వాళ్ళ హైదరాబాద్ మీటింగ్ అంతా అయిపోయి లోపలికి వచ్చినాక ఒక్కొక్క లైన్ డోర్లు పడతారు. బ్రహ్మానందం కూడా సినిమాలో నువ్వు బ్రహ్మానందం కూడా బాత్రూమ్ కోసం లైన్ కడతాడు. అలాంటి సిచ్యువేషన్ అయితే చేయకూడదు మనం. ఓకేనా? సో నేను చేసే పని చెప్తున్నాను చూడండి. నేను 3000 కలెక్ట్ చేస్తాను జనాల దగ్గర. ఆ 3000లో ఈ 500 కూడా రూమ్ బుకింగ్ కూడా వచ్చేసింది. నేను అందుకు 3000 కలెక్ట్ చేస్తున్నా. అర్థమవుతుందండి? 3000 ఎందుకు కలెక్ట్ చేస్తున్నాను? కొంతమంది 1500 కలెక్ట్ చేస్తున్నారంట, 2000 కలెక్ట్ చేస్తున్నారంట. ఎందుకంటే బాత్రూంలో నిలబెడతాం కోసం మీరు. అర్థమవుతుందా? అంతే కదా, నిలబడాలి మీ ఆలోచన. మేము బాత్రూంలో నిలబడే బ్యాచ్ అయితే నేను కాదయ్యా. నేను కూడా నేను 63 టికెట్లు బుక్ చేశాను. 63 టికెట్లకి ఇదే చెప్పా, బాబు నేను చెప్పినట్టు వింటే నాతో పాటు చక్కగా వచ్చి 63 మంది 21 రూమ్లు. రూమ్కి ముగ్గురు 21 3 21 3 ఎంత చెప్పండి? 21 3 63 క్లియర్. ఆ విధంగా మనం 21 రూములు తీసుకుంటామయ్యా. ఓకేనా? సో ఆ విధంగా మనం మంచిగా బయలుదేరుతాం. ఎక్కడికి? టిప్ టాప్ గా బయలుదేరుతాం. లగేజ్ మొత్తం రూమ్లోనే ఉంటాయి. రూమ్లోనే లగేజ్లు ఉంటాయి. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాము? హోటల్ నిజాముద్దీన్ స్టేషన్ దగ్గర మనం రూమ్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కంపెనీ కాడికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తామండి? 5కి మేము అట్లా రీచ్ అయిపోయినాక అంటే నేను చెప్పిన ప్లానింగ్ అనమాట. అంటే మీకు ఇంకో ప్లానింగ్ ఇస్తాను మీ ట్రైన్ ప్రకారం. ఓకే, కంపెనీ కాడికి వెళ్తాం. కంపెనీని చూసుకుంటాము. కంపెనీని చూసుకున్నాక కంపెనీకి 48 నిమిషాల్లో వెళ్తాము. క్యాబ్లు బుక్ చేస్తాము. సో కంపెనీ చూసిన తర్వాత అక్కడ నుంచి స్టేడియంకి వెళ్తాం. ఇదిగోండి, కంపెనీకి 24 కిలోమీటర్లు, కంపెనీ నుంచి స్టేడియంకి 18 కిలోమీటర్లు. స్టేడియంలో మీటింగ్ మొత్తం చూస్తున్నాం, బిందాగా చూస్తున్నాం. నేను అప్పటికే బాగా అలుస్తాం, కేకలేస్తాం, డాన్స్ చేస్తాం, అన్ని చేస్తాం కదా. రిలాక్సేషన్ కావాలి కదా. మళ్ళీ అన్నీ రూమ్కి వెళ్ళిపోతాం. రూమ్కి వెళ్ళిపోయి ఏమైపోతాం? హ్యాపీగా నిద్రపోతాం. ఏం చేస్తామండి? హ్యాపీగా ఏం చేస్తాం? 4 కిలోమీటర్లు అక్కడి నుంచి మళ్ళీ క్యాబ్ బస్సు బుక్ చేస్తాం. హ్యాపీగా నిద్రపోతాం. ప్రశాంతంగా నిద్ర వచ్చింది. నిద్రపోయినాక ఒకవేళ మనం అంటే కొద్దిగా మనం పెట్టుబడి పెట్టుకోవాలంటే నేను ఇప్పుడు వాళ్ళకు కూడా ఆప్షన్ ఇచ్చాను. 63 కూడా ఆప్షన్ ఇచ్చాను. బాబు మీరు 1 డే స్టే చేద్దాం అనుకుంటే మీకు ఢిల్లీలో చాలా మంచి మంచి ప్లేసులు చూపించే బాధ్యత నాదే అని చెప్పే వాళ్ళకి. అలానే మీకు కూడా చెప్తున్నాను సోమదేశ్ గారు, ఇక్కడ ఒక 1 డే ఎక్స్ట్రా కానీ మీరు పెట్టుకోగలిగితే అంటే ఒకే రోజు తాజ్మహల్, ఒకే రోజు ఢిల్లీ అవ్వదు. ఒకే రోజు తాజ్మహల్, ఒకే రోజు ఢిల్లీ అవ్వదు. 2 నిమిషాల్లో తాజ్మహల్ పోయింది నాకు. ఓకేనా? అలానే అది సగం ఇది సగం మనం చూడలేం. అలా కాకుండా కొద్దిగా మీరు టైం స్పెండ్ చేయగలిగితే సో ఢిల్లీలో చూడటానికి అద్భుతమైన ప్లేసెస్, మామూలు ప్లేసెస్ లేవు. అసలు ఇంతవరకు మనం ఇండియాలో పుట్టి భారతదేశ రాజధాని చూడకుండా ఏంటి చూడాల? నేను కూడా చూడలే ఇంతవరకు.
నా కర్మ కాకపోతే 40 ఏళ్ల వయసులో ఇప్పుడు వెళ్తున్నా. 40 ఏళ్ల వయసు దాకా ఇప్పుడు చూడలేదని నాకు సిగ్గు అనిపిస్తుంది. మరి ఇప్పుడు దాకా వెళ్ళి ఛాన్స్ ఢిల్లీ దాకా వెళ్ళి చూడకుండా వచ్చామంటే ఇంకెంత కర్మ ఉండేది చూడండి. అవును ఇవన్నీ చూడండి. ఎర్రకోట ఇది కూడా మనం ఫీల్డ్ లో ప్రమోషన్. మేము ఎర్రకోటకి వెళ్ళాం. ఎర్రకోట అంటే ఏంటి? ఎర్రకోట అంటే మన భారతదేశంలో స్వతంత్రం వస్తే మొట్టమొదటి జెండా ఎగరేసింది అక్కడే. మన ప్రధానమంత్రి జెండా ఎగరేస్తాడు. ఇగో ఇక్కడే జెండా నరేంద్ర మోడీ అక్కడే ఉన్నాడు, గెరా చిన్నారు అక్కడే ఉన్నాడు, మల్లికార్జున అక్కడే ఉన్నాడు. చూపించుకోవచ్చు మీరు. ఎర్రకోటకి వెళ్ళాము, 2 రోజుల పాటు జర్నీ చేసుకుని వచ్చాము. మీటింగ్ అయిపోయింది, మళ్ళీ తుర్రుమని వచ్చాం. ఏం చూసాం? ఆ ట్రైను, ఆ బాత్రూము, ట్రైను బాత్రూము. చెప్పుకుంటానికి మనకి విజిట్ చేస్తే ఎర్రకోట చూసారని చెప్పుకోవచ్చు. ఎర్రకోట లోపల వీడియో మస్తు మజాగా ఉంటుంది. నెట్ ఫోర్ట్ ఇది. ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే జమ్మా మసీద్, ఢిల్లీ వెళ్ళి జమ్మా మసీద్కి వెళ్ళి నమాజ్ చేసుకుంటే ఎంత ఉండిద్ది వాళ్ళకి పుణ్యం. జమ్మా మసీద్ చూపించవచ్చు ముస్లిమ్స్ కి. చేసుకోవచ్చు. ఇది అవసరం లేదు, చాందినీ చౌక్ అవసరం లేదు. ఇలాంటివి మనకి చాలా చోట్ల ఉన్నాయి, కానీ చాందినీ చౌక్ అవసరం. నెక్స్ట్ ఇది హిందువులకి చాలా బ్రహ్మాండమైన దేవాలయం అక్షరధామం. మూవీస్ లో చాలా లొకేషన్ లో ఉంటుంది ఇది. అక్షరధామం చూడొచ్చు. మళ్ళీ హుమాయూన్ టూంబ్, ఇది ఎవరైనా చూడొచ్చు. హుమాయూన్ అంటే ఎవరు? షాజహాన్ కి హుమాయూన్ ఏమవుతాడు? వాళ్ళ నాన్న అనమాట. వాళ్ళ నాన్న కొడుకు మొత్తానికి సోషల్ చదువుకున్నాడు. ఆయన సమాధి ఇది లోడీ గార్డెన్స్. ఇవన్నీ మనకి గార్డెన్స్ చాలా ఉంటాయి. ఇంకా చూడాల్సినవి ఇది కుతుబ్ మినార్. కుతుబ్ షా కట్టించాడు కుతుబ్ మినార్. చూడాలంటే గాంధీ సమాధి కూడా చూడొచ్చు. ఇది మెయిన్ ఇండియా గేట్. చాలా ఇంపార్టెంట్ గేట్ అనమాట. సో చూడండి, నైట్ వ్యూ కూడా అలా ఉండింది. కావాలంటే నైట్ కూడా మనం చూడొచ్చు. నైట్ కూడా స్టే చేస్తాం కాబట్టి. ఇది చాలా ఇంపార్టెంట్. లోటస్ టెంపుల్. లోటస్ అంటే తామర పూలా ఉండిద్ది ఆ టెంపుల్, లోటస్ టెంపుల్. మొత్తం 10 ప్లేసెస్ లో 5 ఇంపార్టెంట్ ఉంటాయి. 5 ఇంపార్టెంట్ ఏంటంటే రెడ్ ఫోర్ట్, ఎర్రకోట ఒకటి ఇంపార్టెంట్. రెడ్ ఫోర్ట్ మనం చూడాల్సిందే. ఇండియా గేట్ రెండోది చాలా ఇంపార్టెంట్. మూడోది లోటస్ టెంపుల్, అది కూడా ఇంపార్టెంట్. లోటస్ టెంపుల్ కూడా మనం చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో నాలుగోది అక్కడ హుమాయూన్ టూంబ్ అని, కుతుబ్ మినార్ అని చాలా ఉన్నాయి. అది కూడా కుతుబ్ మినార్ కూడా చూసుకోవచ్చు చూడాలనుకుంటే. క్లియర్? మనం ఒక 4-5 ప్లేస్లు ఎంచుకొని అవి చూడొచ్చు కంపెనీతో పాటు. క్లియర్? సో నేను అనుకోవడం అయితే 22వ తారీఖు ఫంక్షన్ మొత్తం చూసుకున్నాక 22 నైట్ పడుకున్నాక హోటల్లోనే హ్యాపీగా తెల్లారి మార్నింగ్ లేచి మళ్ళీ 2 రోజుల పాటు హోటల్ తీసుకుంటాం. ఒక రోజు కాదు, 2 days కోసం. ఒక రోజు 500, ఇంకో రోజు 500, 1000 రూపాయలు అవుతాయి మనిషికి మహా అయితే. క్లియర్? ఆ రోజు మార్నింగ్ లేచి ఢిల్లీ టూర్ అంతా చూసుకొని, మళ్ళీ ఢిల్లీ టూర్ అంతా నైట్ అంతా చూసుకొని పడుకొని, మళ్ళీ 22 నైట్ పడుకుంటాము, 23 నైట్ పడుకుంటాము. క్లియర్? 23 నైట్ పడుకున్నాక 24 తెల్లవారుజామున లేస్తాం.
ఏం చేస్తాము, 24వ తారీఖు తెల్లవారుజామున లేచి రూమ్లు చెక్అవుట్ చేస్తాం. రూములు చెక్అవుట్ చేసేసి అక్కడ నుంచి మనకి ఆ, తాజ్ మహల్ చూడటానికి తాజ్ ఎక్స్ప్రెస్ ఉంది. ఏముందండి? తాజ్ ఎక్స్ప్రెస్. తాజ్ ఎక్స్ప్రెస్. 2-3 ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, 2-3 ట్రైన్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఎస్ మహోదయ్. ఇదిగో చూడండి, తాజ్ మహల్ చూడటానికి పొద్దున్నే తాజ్ ఎక్స్ప్రెస్ 6:50 ఉంది, ప్రతిరోజు వెళ్ళిద్ది. టికెట్లు బుకింగ్ అవసరం లేదు దీనికి, డైరెక్ట్ వెళ్ళి కూర్చోవచ్చు, కావాలంటే బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? 9 మహోదయ్. రీచ్ అవుతాం తాజ్ మహల్ కాడికి. ఓకేనా? ఓకే. లేదా తాజ్ మహల్ చూడటానికి ఇంకోటి కూడా ఉంది, విశాఖ ఎక్స్ప్రెస్ అని. 9:40కి బయలుదేరిద్ది, 11:05కి వెళ్ళిద్ది తాజ్ మహల్ చూడటానికి. క్లియర్? ఎస్ మహోదయ్. సో మనం ఏదైనా వెళ్ళొచ్చు, మనం కన్వీనియంట్ తగ్గట్టుగా వెళ్ళిపోయి ప్రశాంతంగా తాజ్ మహల్ చూసుకొని, ఓకేనా, ఎస్ మహోదయ్. తాజ్ మహల్ చూసుకొని తాజ్ మహల్ చూసిన తర్వాత రిటర్న్ జర్నీకి నైట్ మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఏంటిది, మళ్ళీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఉంది. ఇప్పుడు మేము వెళ్ళేది అదే ఎక్స్ప్రెస్ రిటర్న్ 18:35కి, మళ్ళీ సాయంత్రం 6:30కి ఉంది తేడా. 24వ తారీఖు సాయంత్రం 6:30 ఉందా మహోదయ్? 6:30కి ఉంది. ఆగ్రా నుంచి ఇక ఢిల్లీ వచ్చి పడలేదు, అవును. ఎస్ మహోదయ్. మళ్ళీ ఢిల్లీ వచ్చి పడలేదు, ఆగ్రా నుంచి రిటర్న్. అది ఎస్ మహోదయ్. మళ్ళీ ఇక్కడ 9:00కల్లా దిగుద్ది. 9:00 నుంచి మళ్ళీ ఇక మనకి లోకల్ ట్రైన్ ఉంది, అక్కడ నుంచి మళ్ళీ 9 నుంచి మళ్ళీ అక్కడ నుంచి విజయవాడ నుంచి గుంటూరుకి లోకల్ ధర్మవరం ఎక్స్ప్రెస్ కానీ లింగంపల్లి ఎక్స్ప్రెస్ కానీ ఎస్ మహోదయ్. ఇంకా వచ్చేసరికి గుంటూరులో పడిపోతాము. విజయవాడ 10 గంటలకు వచ్చేసింది. కందుకూరు వెళ్ళిపోతారు ఈ ఎక్స్ప్రెస్ లో. లేదా గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ కూడా డైరెక్ట్ కందుకూరు వెళ్ళింది, కాదు తెనాలి మీద వెళ్ళింది అది. ఎస్ మహోదయ్. వాళ్ళైతే డైరెక్ట్ గా కందుకూరుకి బుక్ చేసుకుంటారు. ఓకేనా? ఓన్లీ గుంటూరులకు మాత్రమే మధ్యలో దిగాలి విజయవాడలో, ఎస్ ఎందుకంటే మహోదయ్. అది విజయవాడ తెనాలి నుంచి వెళ్ళింది. ఎస్ ఈ విధంగా 24 నైట్ కల్లా మనం అందరం చేరుకోవచ్చు. ఎస్ మహోదయ్. థ్యాంక్ యూ మహోదయ్. ఇది నా మాస్టర్ ప్లాన్. లేదు మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లేదు మీది మాస్టర్, మాది మాస్టర్ ప్లాన్ అదే మహోదయ్. నరేష్ గురించి ఏదో ఒకటి అన్నాడు టైగర్. Super. మరి మనుషులు 2 days ఎక్స్ట్రా అంటే 1 day ఎక్స్ట్రా స్టే చేయాలంటే వాళ్ళు ఒప్పుకుంటారు లేదు తెలుసుకో, డబ్బులు పెట్టాలి కదా అన్నాడు. నరేష్ గురించి ఏమో కాస్త జాలిగుండే ఎక్కువ. మీ దగ్గర డబ్బులు ఉన్నవని మీ దగ్గర పాపం బాధపడుతుంటాడు. నా ఉద్దేశం అయితే డబ్బు లేదు కాబట్టి డబ్బు సంపాదించుకుంటాయా, 1000 రూపాయలు చెక్ తెచ్చుకుని వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళంటారు. మావర్జీ 2 నెలల టైం ఉంది మావర్జీ, ఇక్కడ నుంచి మనం చేస్తాం. 2 నెలలు టైం ఉంది కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోయి ఫీల్డ్ మీదకి వెళ్ళిపోయి ఒక 10,000-20,000 వెనకాల్సి బిందాస్ గా షాపింగ్ చేసుకొని, బిందాస్ గా ఇండియా గేటు, బిందాస్ గా తాజ్ మహల్, బిందాస్ వీడియో కాల్ కొట్టి పడేసే. నువ్వు బ్యాంకాక్ అట్టాక్ ఎందుకు కావట్లా, ఇదన్నా చెయ్యి, ఢిల్లీ ఉన్నాయని చెప్పేసి చూపించుకో. బ్యాంకాక్ అట్టాక్ ఎందుకు కావట్లేదు కదా, ఢిల్లీ ట్రిప్ ఉన్నాయని చూపించుకో. 100 BB ఢిల్లీ ట్రిప్. ఢిల్లీ తాజ్ మహల్ ట్రిప్ ఎంత చెప్పండి? 100 BB మోర్జీ. గెలిచామని చెప్పుకోండి. ఫీల్డ్ మీదకి వెళ్ళి నేను గెలిచా, ఏం చేసావు, 100 BB కొట్టా. 100 BBకే విన్నారు. సెంచరీ సెంచరీ కొట్టేవా అయిపోయా విన్నర్. క్లియర్? ఢిల్లీ క్వాలిఫైడ్ అంటే ఆడ నీకు క్వాలిఫైడ్ పెట్టకుండా ఢిల్లీ విన్నర్ అని మీకు ఫోటో తయారు చేపిస్తున్నాను. విన్నర్ 100 BBకి విన్నర్ మీరు. ఏంటిది విన్నర్? విన్నర్ సార్ మీరు. విన్నర్ వచ్చి విన్నర్ గా ఎంజాయ్ చేయాలి, విన్నర్ ట్రిప్. అవునా కదా? సో కాబట్టి ఖర్చు ఎక్స్ట్రా 1 డేకి మొత్తం మీద ఓవరాల్ గా 4,000 నుంచి 4,500 ఖర్చు అవుతుంది సార్. 2 రోజులు స్టేయింగ్ కోసం. ఓకేనా? ఫుడ్ కోసం, ఫుడ్ కూడా ప్లాన్ చేసి దాంట్లోనే టిఫిన్ ఎంత తింటుంది, ఓకేనా, భోజనం ఎంత తింటాము, లంచ్ ఎంత, మొత్తం ఓవరాల్ నేను ఆలోచన చేశాను. 4,500 నుంచి 5,000 కానీ మనం పెట్టుకోగలిగితే మీరు ఇక్కడ ఎక్కిన కాంచి మళ్ళీ అక్కడ దిగేదాకా మొత్తం ఖర్చు అంతా 5,000లో నేను ప్లాన్ చేశాను. నా డబ్బులు నాకేమవద్దు, మీ దగ్గర పెట్టుకోండి. ఎక్కడెక్కడ ఎంత చదవాలో అక్కడ పెట్టుకోండి బిల్లులు. కాకపోతే అందరి దగ్గర పెట్టుకోవద్దాం. మెయిన్ లీడర్ మల్లికార్జున శ్రీమంతం మల్లికార్జున దగ్గర, మాధవరావు శ్రీమంతం మాధవరావు దగ్గర,
గారా శ్రీనివాసరావు రెస్పాన్సిబిలిటీ గారా శ్రీనివాస్ దగ్గర, శ్రీకాంత్ సార్ టీం శ్రీకాంత్ సార్ దగ్గర, గోపిశ్రాడ్ టీం గోపిశ్రాడ్ దగ్గర, ఉపేంద్ర సార్ టీము గారా స్వామి సార్ దగ్గర. క్లియర్. ఒక మెయిన్ అప్లై దగ్గర పెట్టుకోండి అమౌంట్లు. అర్థమవుతుందంటే రిస్క్ లేకుండా స్వామిదాస్ గారు, నేను, నరేష్ గురుజీ అందరూ ఉంటాం. నరేష్ గురుజీ ఉన్నా లేకపోతే నేను ఉంటాను మీతో పాటు. నరేష్ గురుజీ ఏంటంటే అక్కడ వాళ్ళకి ఆడ వేరే డ్యూటీలు వేస్తారు కదా వాళ్ళకి, గురుజీ వాళ్ళకి. Yes, వాళ్ళు Marji. కాబట్టి గురుజీ వాళ్ళకి డ్యూటీ. Volunteers. నరేష్ గురుజీ 2 days ఉండేలాగా మనం మాట్లాడదాం. ఓకేనా? మాట్లాడుకుంటే బాగుంటుంది. నరేష్ గురుజీ ఉంటాడు, నంది గురుజీ కూడా ఉంటాడు మనం ఉండమంటే. ఓకేనా? Yes, Marji. ఆ డబ్బులు అలేయండి. మీ డబ్బులు మీరేం గురుజీలో డబ్బులు పెట్టబడలేదు. ఇక్కడ ఏ గురుజీకి ఎవరు మీరు పెట్టబడలేదు. మా డబ్బులు మావే, మా బాధలు మావే, మేము ఉండేది వేరేది, మా ఎవరి వాళ్ళదే. వాళ్ళకి ఓకేనా? కాకపోతే డబ్బులు ఇంట్లో ఏమైనా మిగిల్చుకుంటారన్న ఆలోచన తీసేయండి. ఎవరేం మిగిల్చుకోరు. మీకు వచ్చిన తర్వాత ప్రతి రూపాయి కూడా మీ అప్లయన్స్ మీకు లెక్క చెప్పేసి, ఒకవేళ మిగిలింది అనుకోండి తిరిగి ఇస్తారు, తగ్గింది అనుకో మళ్ళీ తీసుకుంటారు. మాజీ వాస్తవంగా 5,000 అంటే బల్క్ మీద వెళ్తున్నాం కాబట్టి 5,000 తక్కువ మార్జీ ఉమ్, జర్నీకి. అది సింగిల్గా వెళ్తే చాలా ఖర్చు అవుతుంది. అవును, చాలా ఈజీ. ఇప్పుడు ఎందుకున్నారు జర్నీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ దిగేదాకంటే మొత్తం ట్రావెలింగ్, ఫుడ్, గిడ్ అన్నిటికీ నేను మాట్లాడుతాను, అన్ని కలిపి మాట్లాడుతున్నా. అంటే విడివిడిగా ఎవరు పడితే వాళ్ళు తిన్నానా, ఎవరు పడితే వాళ్ళు చేయమంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అర్థమవుతుంది. Yes, Marji. నేను ఇలా ఎందుకు ఆలోచన చేశానంటే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ, కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, ఎక్స్ట్రా డబ్బు తెచ్చుకోలేరు. అలాంటి వాళ్ళ కోసం ఈ 5,000తోనే మొత్తం వాళ్ళు ఒక జేబులో నుంచి తీసే పని లేకుండా అలాంటి వాళ్ళ కోసం. లేదు గురించి మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా ఇష్టం అంటే అది మీ ఇష్టం. మీకు నచ్చింది తినండి, నచ్చింది చేయండి, నచ్చింది చేసుకోండి. ఓకేనా? ఇది జస్ట్ మినిమం కొంతమంది ఉంటారు కదా కొంచెం ఇబ్బంది పడుతుండే వాళ్ళు లేడీస్, అలాంటి వాళ్ళ కోసం ఇది నేను చెప్పింది. క్లియర్? Yes, ఎవరికి మనం జేబులో డబ్బులు రూపాయి ఇవ్వట్లేదు ఎక్స్ట్రా, మీ దగ్గరే ఉంటాయి, మీరే ఖర్చు పెడతారు. దాంట్లో బడ్జెట్లో ఖర్చు పెడతారు. అందరికి డివైడెడ్ పే చేసుకుంటారు. క్లియర్? డబ్బులు Yes, మొత్తం sir. ఒకసారి గ్యాదర్ చేసుకుంటారు, మీ అప్లై ఖర్చు పెడతాడు, మొత్తం వచ్చినాక మళ్ళీ లెక్క చూస్తాడు, డివైడెడ్ పే చేసి ఇస్తాడు అంతే. ప్రతి దానికి బిల్లులు ఉంటాయి. క్లియర్? Yes, Marji. సో వేరే అంటే వేరే లెవెల్ ఉండిపోతుంది. సో నేను అలా అనుకుంటున్నాను. సో మరి మీ ఫీలింగ్ కూడా నాకు చెప్పండి 1 by 1. అండ్ నాకు కమిట్మెంట్ కూడా కావాలి, గోల్డెన్ పాస్ కమిట్మెంట్ కావాలి. గోల్డెన్ పాస్ దమ్మున్న వాళ్ళు ఎవరో గోల్డెన్ పాస్ కూడా చేయండి. అండ్ 100 BB ఎవరైతే చేయలేదో 100 BB కూడా చేయించండి. టికెట్ బుక్ చేసినంత మాత్రాన 100 BB కాకపోతే ఉపయోగం లేదు. 100 BB చేస్తేనే టికెట్. మళ్ళీ మనం ఇంకా ఆ టికెట్లు ఇంకా బుక్ చేయాలా, స్టేడియంలో టికెట్లు ఇంకా బుకింగ్ ఉంది ప్రాసెస్. అది చేయాలంటే ఇది చేయాలి. అండ్ కొంతమంది అమౌంట్ లేకుండా కూడా మీ అప్లైలు పెట్టుంటారు. అమౌంట్లు మీరు ఈరోజు సాయంత్రం కల్లా రిటర్న్ ఇవ్వండి. మీ అప్లైన్ డబ్బులు పెట్టుంటారు కదా, మీ అప్లైన్కి మీరు ఈరోజు సాయంత్రం కల్లా డబ్బులు పంపించండి. ఒకవేళ మీరు కానీ డబ్బులు పంపించకపోతే మీ పేరు మార్చేసి వేరే వాళ్ళ పేరు పెట్టేస్తారు. నాకు అర్థమైందా? ఎవరైనా మల్లికార్జున సార్, మాధవరావు సార్, శ్రీకాంత్ సార్, గారా శ్రీనివాస్ గారు, గోపిశ్రీ మేడం, స్వామిదాస్ గారు, ఉపేంద్ర సార్, ఎవరైనా మీరు డబ్బులు పెట్టుంటే వాళ్ళు ఇవ్వకుండా, వాళ్ళు ఈరోజు సాయంత్రం కల్లా డబ్బులు ఇస్తే ఓకే. డబ్బులు ఇవ్వకపోతే ఆ పేరు తీసి ఇంకో పేరు పెడతాం. ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు ఇంకా. అలా ఏం చేయలేదు మార్జీ, ఎవరు డబ్బులు వచ్చారు. ఏమో ఇక్కడైతే చాలా మంది డబ్బులు నేనే పెట్టానులే, అందుకని నేను వాళ్ళకి ఇదే ఇచ్చాను వాళ్ళు. మన టీం వాళ్ళు అంతా పర్ఫెక్ట్ ఉన్నారు మాది. ఓపెన్ సార్ ఎవరు ఎత్తే వాళ్ళు పెట్టిస్తున్నాడు, మాధవ సార్ అంతే ఎత్తున్నాడు, మల్లికార్జున సార్ అంతే ఎత్తున్నాడు, గ్యారా శ్రీనివాస్ గారు అంతే, మనం కూడా అంతే ఉన్నాం. అందుకని తక్కువ బుకింగ్ అయింది. అది బుకింగ్ తక్కువ ఎందుకు అయిందంటే ఎవరు రూపాయి కూడా జేబులో తీలా, ఎవరిది? తీస్తే బుకింగ్ పెరిగేది. Yes, ma'am. ఎవరు పెట్టలేదు వాళ్ళకి. డబ్బులు తీస్తే బుకింగ్ పెరిగేది, డబ్బులు తీయలేదు కానీ బుకింగ్ పెరగలా. సో బుకింగ్ మరి ఇవాళ కూడా మేబీ ఏమైనా ఉంటే చూడండి. వెయిటింగ్ చేపిస్తాం మాజీ, ఈ రోజు కూడా ఉన్నాయి, కొంతమంది ఉన్నారు మాజీ, ఈ రోజు చేపిస్తాం. ఎందుకోసం అంటే చాలా మంది డౌన్ లైన్స్ వస్తున్నారు, అప్ లైన్స్ బుక్ చేయాలి. నేను అది కూడా కరెక్షన్ చెప్పాను మాజీ మీరు రాకముందు, అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. గారు ఒకవేళ అలాగనే ఎవరైనా చేస్తే నెక్స్ట్ ఆ డౌన్లోడ్ మార్చేసింది, ఐడి మార్చేయండి. అప్లై రాత్రి వాయిస్ రికార్డ్ కూడా పెట్టండి. మామూలు రాత్రి కొంతమంది లీటర్లు వాయిస్ రికార్డ్ కూడా పెట్టి చెప్తారా? ఇది కానీ ఎవరైతే మళ్ళీ చెప్పారండి, ఇది కానీ వాళ్ళు రాకపోతే వాళ్ళని ఎవరిని బతిలాడే పడలేదు. ఎవరైతే ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 వీళ్ళందరూ ఉన్నారో మీరు కానీ ఈ ఫంక్షన్ దీన్ని కానీ రాకుండా మీ టీం పంపిస్తే రాసి పెట్టుకోండి, మీ ఐడీలు మారిపోతాయి, వాళ్ళ ఐడీలు మారిపోతాయి. మొమాటం లేదు నా దగ్గర. సో
నేను మొహమాట పడలేదు. అలానే చాలా మంది డెవలప్ కూడా అయ్యారు. ధర్నాస్ రవి అనే వ్యక్తి ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ కింద ఇన్కమ్ లెక్కలో ఉండేవాడు. ఉండేవాడండి చెప్పండి. 2 లెక్కలు ఉండేవాడు. నా బెస్ట్ ఫ్రెండ్ కి ఏ లెక్కలో ఉండేవాడు? 2 లెక్క ఇన్కమ్ అశోక్ సార్ ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లెక్క. బట్ ఈ రోజు ధర్నాస్ రవి ఎన్ని మార్చాను? పవర్ లెక్క మార్చారు. బేబీ మేడంకి ఒక లెక్కలో లేనా మేడం ఉండేది, ఇంకో లెక్క నేను చేర్పించేవాడిని. నేను ఒక 70-80 ఐడీల కొత్త వాళ్ళు చేర్పించేప్పుడు ఆమె ఏం చేసింది, నాకు తెలియకుండా ఇంకో ఐడి ఓపెన్ చేసింది, ఫంక్షనల్ మీటింగ్ రావట్లా. అది తీసుకొచ్చి 70 ఐడీలు మార్చేసా. ఎన్ని ఐడీలు మార్చా? 70 ఐడీలు మార్చి అక్కడ నుంచి తీసుకొచ్చి ధర్నాస్ రవి కింద వేసా. ఎవరి కింద వేసాను? ధర్నాస్ రవి కింద వేసా. ధర్నాస్ రవి కింద వేసేసా ఆ 70 ఐడీలు తీసుకొచ్చి. అర్థమవుతుందా లేదా? అందుకే బేబీ మేడం నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? 70 ఐడీలు మార్చి పడేసామే. నేనేసిన ఐడీలు అయ్యి ఏం చేశాను? 70 ఐడీలు మార్చి పడేసా. 1 కాదు 2 కాదు 70. సంజయ్ మేడం ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సంజయ్ మేడం ఎవరు ఓపెన్ అవుతుందంటే ఇదంతా బేబీ మేడం పుణ్యం. నిజంగా బేబీ మేడం పుణ్యమే. ఆ రోజు ఆమె ఆ తప్పు చేయకపోతే నేను సంజయ్ మేడం ఐడి ఓపెన్ చేసేవాడు కాదు. అర్థమవుతుందా? సంజయ్ మేడం ఈరోజు ఓపెన్ అవుతుందంటే ఎవరి పుణ్యం? బేబీ మేడం నెత్తి మీద పాలు పోసింది. ఎవరికి? గురుమాతకి. గురుమాతకి చెట్లు ఇలా వస్తున్నా. అర్థమవుతుందండి? ఎవరి పుణ్యం ఇదంతా? బేబీ మేడం. ఇదంతా బేబీ మేడం గురుమాతకి పాలు పోసిస్తుంది. అర్థమవుతుందా? గురుమాత ప్లేస్ లో బేబీ మేడం ఉండాల్సింది. నేను గురుమాత ఐడి కోసం నేను చూడలా. ఓన్లీ బేబీ మేడం ఫాస్ట్ డైమండ్ చేద్దాం చూసా. ఇటు స్వామి దాసు అటు బేబీ మేడం అనుకుంటా. బట్ ఇక్కడ రాసింది కదా ఏముండిది? దాన్ని మీద లెక్కనే తినేవాడి పేరు ఉంది. కానేవాళ్ళు అనుకున్నాం. గింజ మీద తినేవాడు రాసి ఉండేది. గింజ మీద. ఈరోజు చూడండి సంజయ్ మేడంకి ఒకవైపు 4,72,495, ఇంకోవైపు ఇన్కమ్ లెక్క 2,52,000. జస్ట్ ఇన్కమ్ లెక్క వేసుకుని డైమండ్ అయిపోయింది సంజయ్ మేడం. ఇప్పుడు అదే కోపం మీద వెళ్ళిపోయింది, స్పీడ్కి వెళ్ళిపోయింది బేబీ మేడం నా మీద కోపంతో. ఎక్కడికి నరేష్ గురించి, నరేంద్ర గురించి, పెద్ద అందరూ అప్లైని మార్చి పడేసింది. చివరికి మళ్ళీ ఎవరి కాడికి వచ్చింది? ఎవరి కాడికి వచ్చింది? 70 ఐడీలు మార్చాను నేను. అయినా ఎవరి కాడికి వచ్చింది? మీ కాడికి వచ్చింది. చిన్నారావు ఎప్పుడు తప్పు చేయడు. అర్థవుతుందా? లేకపోతే వాళ్ళు తప్పు చేస్తే దానికి పనిష్మెంట్ ఇచ్చాను, కోపంగా వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి మళ్ళీ నా కాడికి వచ్చింది. అర్థం కాదు కదా? ఇక్కడ కూడా మొహమాటాలు పోమాకండి. స్వామిదాస్ గారు, శ్రీనివాస్ గారు, మల్లికార్జున్ సార్ ఆల్రెడీ మల్లికార్జున్ సార్ చాలా మొహమాటపోయాడు. మాధవరావు సార్ చాలా మొహమాటపోయాడు. శ్రీకాంత్ సార్ చాలా మొహమాటపోతున్నాడు. మొహమాటాలు ఎక్కువైపోయింది మీకు. ఎరా చిన్నారా మొహమాటాలు పోలా. ఓకేనా? అర్థమవుతుంది లేదా మీకు? సో ఇది నా ఆలోచన అనమాట. మీరు చెప్పాల్సింది మీరు చెప్పేస్తాను. సో రైట్. సో చెప్పండి, ఈరోజు మరి మీ ఫీలింగ్స్ కూడా షేర్ చేయండి.